హాయ్ టు ఆల్. ఎవరైతే రైల్వే పోలీస్ ఆర్‌పీఎఫ్ అనమాట, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నోటిఫికేషన్ కోసం ఎవరైతే వెయిటింగ్ చేస్తా ఉన్నారో అండ్ నోటిఫికేషన్ కోసం వెయిటింగ్ చేయకుండగా ఎప్పటినుంచో ప్రిపేర్ అవుతా ఉన్నారో వాళ్ళందరికీ వచ్చేసి గుడ్ న్యూస్ అనమాట. నేను ఒక 2 డేస్ బ్యాక్ మీకు ఒక వీడియో చేశాను. మనకు ఆర్‌పీఎఫ్ నోటిఫికేషన్ అనేది మనకు ఈ మంత్ ఎండింగ్ కానీ లేకుంటే మార్చి ఫస్ట్ వీక్ లోపు రావచ్చు. ఎందుకంటే ఎలక్షన్ మనకి నోటీస్ అయితే వస్తుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ కంటే ముందే వచ్చే అవకాశం అయితే ఉంటుందని నేను 2 డేస్ బ్యాక్ మీకు వీడియో కూడా చేయడం అయితే జరిగిందనమాట. ఆ వీడియోలో నేను ఏ విధంగా చెప్పానో అదే విధంగా మనకు ప్రజెంట్ ఆర్‌పీఎఫ్కి సంబంధించినటువంటి ఆఫీషియల్ నోటీస్ అయితే వచ్చిందనమాట. అండ్ ఓవరాల్గా వచ్చేసి మనకు 4000 అబోవ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. కానిస్టేబుల్కి ఎన్ని, ఎస్ఐకి ఎన్ని, అండ్ అప్లై స్టార్టింగ్ డేట్ అండ్ లాస్ట్ డేట్ కూడా మనకు మెన్షన్ చేశాడు. వాటితో పాటు ఏంటంటే మనకు అప్లికేషన్ ఫీజు మొత్తం కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి క్లారిటీ అయితే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఇంకొక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని కంపల్సరీ అయితే లైక్ చేయండి. లైక్ అనేది మన ఛానల్కి కొద్దిగా బూస్ట్ అప్ అయితే ఉంటుందన్నమాట. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు ఇండియన్ రైల్వేస్ నుంచి వచ్చినటువంటి ఆర్‌పీఎఫ్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. ఇది ఓన్లీ షార్ట్ నోటీస్ మాత్రమే, ఇంకా మనకి ఫుల్ నోటిఫికేషన్ అయితే రాలేదు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండ్ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ అనమాట. ఈ పోస్టులను భర్తీ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ ప్రజెంట్ వచ్చి మనకు ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. ఈ నోటిఫికేషన్కి ఎవరైనా ఆన్లైన్ ద్వారా కోచింగ్ తీసుకోవాలనుకుంటే కన్నా మన ఓన్ యాప్ డిఫెన్స్ డార్లింగ్ యాప్లో వచ్చేసి కోర్స్ అయితే పెట్టడం జరిగింది అనమాట. తక్కువ ప్రైస్గా పెట్టడం జరిగింది. ఎవరైనా కోర్స్ తీసుకోవాలంటే యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది అండ్ కామెంట్ బాక్స్లో కూడా ఉందన్నమాట. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఈ కోర్సు మీరైతే తీసుకోవచ్చు తక్కువ ప్రైస్కే. అండ్ ప్రీవియస్ పేపర్స్ కూడా పెట్టడం అయితే జరిగింది అనమాట. మీరు డెమో క్లాస్ కూడా ఉన్నాయి, డెమో వీడియోస్ కూడా చూసి మీరైనా కోర్స్ అయితే తీసుకోవచ్చు. మళ్ళీ ఈ అవకాశం అయితే రాదు బ్రదర్. ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటుంటే కంపల్సరీ మీరు కోర్స్ అయితే తీసుకోండి. అతి తక్కువ ప్రైజే పెట్టడం జరిగింది అనమాట. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక నెక్స్ట్ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ముందుగా ఆన్లైన్ అప్లికేషన్ అన్న మనకు ఏప్రిల్ 15, 2024 మనకు ఇంకా టైం అయితే ఉందన్నమాట. ఓవరాల్గా మనకు 1.5 మంత్ అయితే మనకు టైం అయితే ఉంది అంటే అప్లికేషన్ స్టార్ట్ అవ్వడానికి. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మే 14, 2024 అనమాట. ఇది నా డేట్ ఆఫ్ బర్త్. మళ్ళీ చెప్తున్నాను బ్రదర్, ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతూ ఉంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్కి అప్లై చేస్తారో ఓవరాల్గా మనకు లెవెల్ 6 కింద మనకు శాలరీ అయితే వస్తుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. అండ్ ఇంకోటి బ్రదర్, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా నేనైతే అప్లై చేసుకోవచ్చా, లేదంటే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాశాను రిజల్ట్స్ కోసం వెయిటింగ్, ఇంకా మార్క్స్ ఏమో రాలేదు అంటే బోర్డు నుంచి రాలేదు అనుకున్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్. మీ చేతిలో ఎవరైతే డిగ్రీ అప్లికేషన్ అంటే మార్క్స్ మేము మీ చేతిలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ శాలరీ చూసుకుంటే ఫస్ట్ మంత్ మీకు 35,400 మీకు శాలరీ అయితే వస్తుంది. ప్లస్ అలవెన్స్ కలుపుకుంటే మీకు ఓవరాల్గా 60,000 మీకు అబోని మీకు శాలరీ అయితే వస్తుంది అనమాట. అండ్ మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి మీకు B1 అయితే కండక్ట్ అయితే చేస్తారు, ఇది చూసుకోండి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి జూలై 1, 2024కి 20 నుండి 28 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సబ్ ఇన్స్పెక్టర్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, ఓబీసీ వాళ్ళకు 3 years అడిషనల్గా ఏజ్ లాస్ట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి మనకి ఓవరాల్గా 452 పోస్టులు అనేవి భర్తీ అయితే చేస్తూ ఉన్నారన్నమాట. అంటే ఇది వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ ఇప్పుడు చెప్పినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు సెకండ్ కానిస్టేబుల్ పోస్టులు. ఈ నోటిఫికేషన్కి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే కన్నా వాళ్ళకు లెవెల్ 3 కింద మనకు శాలరీ అయితే వస్తుంది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సింపుల్గా 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. శాలరీ వచ్చేసి 21,700 నుండి మనకు స్టార్టింగ్ అనమాట. ప్లస్ అలవెన్స్ కలుపుకుంటే కానీ మీకు 35,000 అబో మీకు శాలరీ అయితే వస్తుంది. అండ్ మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి దీన్ని కూడా B1 అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్. జూలై 1, 2024కి 18 నుండి 28 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, ఓబీసీ వాళ్ళకు 3 years అడిషనల్గా ఏజ్ రిలాక్షన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక కానిస్టేబుల్కి వచ్చేసి ఓవరాల్గా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారంటే 4,208 పోస్టులను భర్తీ అయితే చేస్తూ ఉన్నారు. అయితే బ్రదర్ ఈ 4,208 అనేది మనకు ఆల్ ఇండియా వేకెన్సీ. బట్ ఏంటంటే మనకు జోనల్ వైజ్గా కూడా పోస్టులు అనేది డివైడ్ అయితే చేస్తారు. జోనల్ వైజ్గా అంటే ఇప్పుడు సౌత్ వెస్టర్న్ జోను, సౌత్ సెంట్రల్ జోను, సదరన్ జోను అండ్ సెంట్రల్ జోను, ఈ విధంగా అనమాట మనకు జోనల్ వైజ్ కూడా మనకు పోస్టులను డివైడ్ చేస్తారు. ఇవి ఎప్పుడు మనకు తెలుస్తుంది అంటే మనకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏమన్నా అప్పుడు తెలిసే అవకాశం అయితే ఉందన్నమాట. అంటే నోటిఫికేషన్లో మనకు క్లారిటీగా మెన్షన్ చేస్తారు మన సౌత్ అంటే మనకు సికింద్రాబాద్ జోన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది. అండ్ ఓవరాల్గా కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు వచ్చేసి 4,660 పోస్టులు అనేది భర్తీ అయితే చేస్తూ ఉన్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ మీరు ప్రిపేర్ అవ్వండి బ్రదర్. సబ్జెక్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్స్ అనేది మనకు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనకు
ఎగ్జామ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ముందుగా వచ్చేసి సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. తర్వాత వచ్చేసి ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. అంటే మెడికల్ టెస్ట్ అప్పుడే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కండక్ట్ అయితే చేస్తారన్నమాట. అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎవరి పేరు ఉంటుందో వాళ్ళకి మాత్రమే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనకు రిజర్వేషన్ అయితే ఒకసారి చూసుకుందాము. ఎవరైతే ఉమెన్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ వేకెన్సీలో 15% వేకెన్సీ అనేది మనకు కేటాయించడం అయితే జరిగింది. ఇంతకుముందుకు నోటిఫికేషన్ వచ్చేసి మనకు 2018లో వచ్చిన నోటిఫికేషన్లో 50% ఉంది. ఇప్పుడు వచ్చేసి ఓన్లీ 15% వేకెన్సీ మాత్రమే వాళ్ళకు గర్ల్స్కి రిజర్వ్డ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు. ఇక్కడ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక ఎవరైతే యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ ఫీజు అనేది ₹500 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఎవరైతే సీబీటీ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ₹400 అనేది మీకు రీఫండ్ అయితే పడుతుందన్నమాట. అంటే మీకు అప్లికేషన్ ఫీజు ₹100, బట్ మీరు పేమెంట్ చేసేటప్పుడు మాత్రం 500 చేయాలి. ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన తర్వాత మనకు రీఫండ్ అయితే ₹400 పడుతుంది. ఇక ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అండ్ ఎక్స్ఆర్ఎస్ఎన్ కేటగిరీ వాళ్ళు అండ్ మైనారిటీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ₹250 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ ₹250 పేమెంట్ చేసిన తర్వాత మీకు ఎగ్జామ్ రాస్తారు కదా, ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఈ ₹250 అనేది మీకు ఆటోమేటిక్గా రీఫండ్ అయితే అవుతుందన్నమాట. కాబట్టి అది కూడా ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ మనకు ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసుకుంటే మళ్ళీ ఒకసారి చూసుకోండి బ్రదర్. సబ్ ఇన్స్పెక్టర్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఓవరాల్గా 90 నిమిషాలు టైం ఇస్తారు. అంటే గంటన్నర. మనకి 120 క్వశ్చన్లు వస్తాయి 120 మార్కులకు. జనరల్ అవేర్నెస్ నుంచి మనకు 50 క్వశ్చన్లు వస్తాయి. అర్థమెటిక్ నుంచి 35 క్వశ్చన్లు అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్లు వస్తాయి. అండ్ ఇక్కడ మనకు కానిస్టేబుల్ నెక్స్ట్ వచ్చేసి దీని కూడా సేమ్ అంతే అనమాట. అంటే ఓవరాల్గా మనకు 90 నిమిషాలు టైం అయితే ఇస్తారు. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్లు 120 క్వశ్చన్లు వస్తాయి. 50 అంటే జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు, అర్థమెటిక్ నుంచి 35 క్వశ్చన్లు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్లు. అయితే ఈ సీబీటీ ఎగ్జామ్ అనేది మనకు ఆర్ఆర్బీ వాళ్ళైతే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు. ఇప్పుడు ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ ఎవరైతే కండక్ట్ చేస్తారో వాళ్ళు. అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా కోచింగ్ అయితే తీసుకోండి. ఒకవేళ మీరు ఆన్లైన్ ద్వారా కోచింగ్ తీసుకోవాలంటే కానీ మన ఓన్ యాప్లో వచ్చేసి మీకు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్కి కోర్స్ అనేది పెట్టడం అయితే జరిగిందన్నమాట. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. తక్కువ ప్రైస్గా పెట్టడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు డెమో క్లాసెస్ ఉంటాయి, ఒకసారి చూడండి. అండ్ మీకు తెలుగు మీడియంలో మాత్రం మీకు కోర్స్ అనేది పెట్టడం అయితే జరిగింది అనమాట. ఇంగ్లీష్ మీడియంలో అయితే పెట్టలేదు. కాబట్టి మీరు ఒకసారి డెమో క్లాసులు చూసి మీరైతే కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఉంది. ప్లస్ వాటితో పాటు కామెంట్ బాక్స్లో కూడా పెట్టడం అయితే జరిగింది అనమాట. ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై షార్ట్ లిస్ట్ అవుతారో మళ్ళీ ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫిజికల్ టెస్ట్ విషయానికి వస్తే కన్నా ఆల్రెడీ మీకు 2 days బ్యాక్ చేసిన వీడియోలో మీకు క్లారిఫై అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి 1600 మీటర్స్ అనేది మేల్ వాళ్ళు 6 నిమిషాల 30 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. అదే ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 4 నిమిషాల 800 మీటర్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత లాంగ్ జంప్ వచ్చేసి మేల్ వాళ్ళు వచ్చేసి 12 feet, ఫీమేల్ వాళ్ళు 9 feet. హై జంప్ వచ్చేసి 3 feet 9 inches మేల్ వాళ్ళు, 3 feet వచ్చేసి గర్ల్స్ అనమాట. ఇది సబ్ ఇన్స్పెక్టర్. ఇక నెక్స్ట్ కానిస్టేబుల్ విషయానికి వస్తే కన్నా 1600 మీటర్స్ని మేల్ వాళ్ళు వచ్చేసి 5 నిమిషాల 45 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదే ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 800 మీటర్స్ని 3 నిమిషాల 40 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ లాంగ్ జంప్ మేల్ వాళ్ళు 14 feet అండ్ గర్ల్స్ వచ్చేసి 9 feet. తర్వాత హై జంప్ వచ్చేసి బాయ్స్ వచ్చేసి 3 feet అండ్ గర్ల్స్ వచ్చేసి 3 feet అయితే మీరైతే హై జంప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి అంటే ఇది వచ్చేసి మీరు చూసుకోండి. అయితే ఈ ఫిజికల్ టెస్ట్ అనేది మనకు ఆర్పీఎఫ్ వాళ్ళు అయితే కండక్ట్ అయితే చేస్తారు. అండ్ ఈ ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ కండక్ట్ అయితే చేస్తారు. ఎవరైతే వెయిటింగ్ చేస్తా ఉన్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇంతపడితే కూడా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.